హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి టీజీఆర్జేసీ సెట్ 2024 నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇదనమాట, tgrjc.cgg.gov.in. క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మనకి సెకండ్ ఫేజ్ లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ చేశారండి. ఎంపీసీ అండ్ బైపీసీ బ్రాంచ్కి సంబంధించి బాయ్స్ గర్ల్స్ సపరేట్గా మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ చేశారు. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఎంపీసీ అండ్ బీపీసీ బాయ్స్ సెకండ్ ఫేజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ గర్ల్స్ అండ్ ఎంపీసీ అండ్ బీపీసీ సెకండ్ ఫేజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఒక లింక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక గర్ల్స్కి సంబంధించి ఎంపీసీ అండ్ బీపీసీ సెకండ్ ఫేజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఒకసారి ఓపెన్ ఇక్కడ డీటెయిల్గా చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనకి మార్క్స్ అయితే ఇచ్చారు, తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, నేమ్ ఇచ్చారు, తర్వాత కోర్సు ఏ కోర్స్కి సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చారు, కమ్యూనిటీ ఇచ్చారు, తర్వాత ఆన్ ఆర్ బిఫోర్ డేట్, తర్వాత సెలెక్టెడ్ కాలేజ్ మీరు ఏ కాలేజెస్ చూజ్ చేసుకున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారండి. దాదాపుగా వచ్చేసి మనకి 101 పేజెస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి గర్ల్స్కి సంబంధించి లిస్ట్ అయితే ఇంకా. గర్ల్స్ ఎంపీసీ అండ్ బైపీసీ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో, బ్రాంచ్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన గర్ల్స్ లిస్ట్ అనమాట ఇది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంకా అప్లై చేసుకున్నారో ఏపీ టీఎస్ఆర్జేకి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఇన్ కేసు రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిండొచ్చు అనమాట. ఒక్కసారి కనుక డీటెయిల్గా ఇన్ని పేజెస్ సెర్చ్ చేయాలంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన నేమ్ మీది ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మేఘన అని ఎంటర్ చేస్తున్నాను. ఇలా మనకి ఇక్కడ చూపిస్తుంది కదా ఫస్ట్ నేమ్. ఇలా మనకి ఈజీగా మన నేమ్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. లేదా హాల్ టికెట్ నెంబర్ అయినా సెర్చ్ చేయొచ్చు, మీ నేమ్ అయినా సెర్చ్ చేయొచ్చు. ఇలా ఏదో ఒకటి మీరు సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మీ నేమ్ అనేది మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది చూపిస్తుంది అనమాట. 100 పేజెస్ ఉంది కాబట్టి మీరు ప్రతిదీ చెక్ చేసుకుంటే వెళ్ళాలి, టైం వేస్ట్ అనమాట. ఆ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బాయ్స్ సంబంధించిన సెలెక్టెడ్ లిస్ట్ అయితే ఇంకా ఒకసారి చూద్దామండి. ఫ్రెండ్స్ ఇదైతే కనుక బాయ్స్కి సంబంధించిన అనమాట, ఎంపీసీ అండ్ బీపీసీ బాయ్స్ సెకండ్ ఫేజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్. ఇక్కడ కూడా సేమ్ అండి, మార్క్స్, హాల్ టికెట్ నెంబరు, నేమ్, కోర్సు, మొబైల్ నెంబర్, కమ్యూనిటీ, తర్వాత ఆన్ ఆర్ బిఫోర్ డేట్, తర్వాత సెలెక్టెడ్ కాలేజ్ మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు ఏంటనేది డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఇది కూడా సేమ్ అండి, దాదాపుగా 73 పేజెస్ అయితే ఉంది. సేమ్ ఇక్కడ కూడా మీరు సెర్చ్లో మీ యొక్క నేమ్ సెర్చ్ చేస్తే కనుక మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరైతే ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఒక్కసారి కనుక మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ రాకపోతే నెక్స్ట్ ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చినా కూడా ఇన్ కేస్ కాలేజ్ చేంజెస్ కోసం సెకండ్ కౌన్సిలింగ్ ఏమైనా పెట్టుకొని ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ సీట్ వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా దీనికి సంబంధించిన దానికి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.